హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండి. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో అన్నమాట. కానీ ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేయవచ్చు. అలాగే చేపల పులుసుతో అసలు ఇంత సింపుల్గా కూడా చాలా సింపుల్గా మనం చేపల పులుసుని ప్రిపేర్ చేయటం ఎలా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు. అది కూడా అంత పెద్ద ఉల్లిపాయలు చూపించాను కదా, అది హాఫ్ పీస్ తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, అలాగే వంకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ టమాటా అనమాట. చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు పొడుగు ముక్కలు అయితేనే రుచికి చాలా బాగుంటుందండి. చేపల పులుసులో పొడుగు ముక్కలే. ఇగురికి అయితే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఇగురికి అయితే చిన్న చిన్న ముక్కలు, పులుసుకి అయితే పొడుగు ముక్కలు కోసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు మనం ఎందులో అయితే చేపల పులుసు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుంటాము. ఆ బౌల్లో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసుకుంటాము. దాని తర్వాత మనకి ఎంత ఉప్పు పడుతుంది, మన రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ సాల్ట్ కన్నా, అంటే నార్మల్ సాల్ట్ కన్నా మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అదే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, సో ఆ ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కారం, సో కారం అనేది కొంచెం చేపల పులుసుకి ఎక్కువే పడుతుంది. అలాగే నూనె కూడా ఎక్కువే పడుతుంది. మనకి మన రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, నూనె కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఈ నూనె, ఈ ఉప్పు, కారం అనేది మనం ఎన్ని ముక్కలు మనం పులుసు చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలన్నీ కూడా స్మాష్ అయ్యేలాగా మనం మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోవాలన్నమాట. అంటే మెత్తగా నలుపుకోవాలి. మొత్తం ఆ పులుపు అంతా కూడా వీటికి స్ప్రెడ్ అవ్వాలన్నమాట. టమాటాలో మనకు తెలుసు కదండి, కొంచెం పులుపు అన్నది ఉంటుంది. అలాగే మనం తీసుకున్న ఈ ఉప్పు, కారం, నూనె కూడా అన్నిటికీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. కానీ చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఏదో ఎక్కువ కష్టపడిపోయిన అవసరం లేదు. చేపల పులుసు చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకే దాంట్లో మనకి పులుసు వచ్చేస్తుంది, అలాగే ముక్కలు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ సపరేట్గా మనం ఇంకో కర్రీ కూడా ప్రిపేర్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు అలా కలుపుకున్నాక మనం ఏ పీసెస్ని అయితే మనం పులుసులో వేయాలనుకుంటున్నామో ఆ పీసెస్ని బాగా క్లీన్ చేసుకొని మనం ఒకసారి మొత్తం ఈ కారం, ఉప్పు ఇవన్నీ బాగా అన్నిటికీ కలిపేలాగా, అంటే అన్నిటికీ కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మనం చింతపండుని నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలో సపరేట్గా. అక్కడ ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనకి చింతపండు అనేది నానుతుంది. సో చూసారా, నేను ఇంత చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను. దాని నుంచి మనం చింతపండు పులుపుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మొదట కొంచెం చింతపండు పులుపు అన్నది యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం యాడ్ చేసుకొని మనం ఈ కలుపుకున్న మొత్తం ఈ ఉప్పు, కారం, ఈ మిశ్రమం అంతా కలిసేలాగా మనం ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, చుట్టుపక్కల ఎంతలా ఉండిపోయిందో అదంతా కూడా తీసి మనం ఉంచుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో ఇప్పుడు రిమైనింగ్ చింతపండు పులుపు ఉంటుంది కదా, సో మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవటమే.
సో మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత పులుపు మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్లో చూపించిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ వంకాయ ముక్కల్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో కంపల్సరీగా మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ వంకాయ వేస్తున్నాం కదా. సో ఈ వంకాయ వేయటం వల్ల ఏంటంటే చేపల పులుసులో మనకి రుచి ఇంకా పెరుగుతుంది. అలాగే అసలు వంకాయ కాంబినేషన్ ఏదైనా అదిరిపోతుంది కదా. అందులోని చేపల పులుసులో వేస్తే మనకి చేపల నుంచి వచ్చే ఒక రకమైన నీచు స్మెల్ ఉంటుంది కదా, అది కూడా రాదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా మనం అంతలా కవర్ చేసి ఒక 10 నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటే సరిపోతుంది. చూసారా, 10 నిమిషాల తర్వాత మరుగుతుంది మనకి. సో ఇలా మరిగిన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, అంటే మీడియం ఫ్లేమ్లో మనం 10 మినిట్స్ మరిగించాం కదా. దాని తర్వాత మనం చిన్న కొత్తిమీర అన్నది యాడ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ మనం మరిగించుకుంటే ఎంతో రుచికరమైన మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది మనం తీసుకునే ఏ చేపల పులుసుకైనా ప్రాసెస్ ఒకటేనండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ చేపలన్నీ ఉన్నాయి కదా. సో దేనికైనా పులుసు అంటే ఇదే ప్రాసెస్. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూసారు ఎంత బాగా మరిగిందో పులుసు. సో వంకాయ కూడా బాగా ఉడికింది. సో చూస్తున్నారు కదా వీడియోలో, నాకైతే చాలా బాగా నచ్చింది చేపల పులుసు అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చెప్పాను కదండి, ఏ చేపలకైనా ప్రాసెస్ ఒకటే. చూసారా వంకాయ ఎంత బాగా ఉడికిందో. అలాగే పీస్ని కూడా చూపిస్తాను. పీస్ కూడా మనకి చూసారా బాగా ఉడికింది పీస్ కూడా. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చేపల పులుసు, చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అన్నమాట రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.